ఎమ్మెల్యేలకు చెక్కులు ఇలా ఇస్తారు. రాజకీయ జోక్యం ఎందుకు? అధికారులు ఏం చేస్తున్నారు? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అమలుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహమట. దివ్యాంగుల ఆర్థిక సాయంపై స్టే ఎత్తివేత. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీలో రాజకీయ నేతల జోక్యంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పథకాల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యేలు ఎలా పంపిణీ చేస్తారని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించిందట. ఆ సమయంలో అధికారులు ఏం చేస్తున్నారని మండిపడిందట. ఎమ్మెల్యేలు చెక్కులు ఎలా ఇస్తారు? కళ్యాణ లక్ష్మికి సంబంధించి డైరెక్ట్గా కొన్నటువంటి ఎమ్మెల్యేలు ఎలా ఇన్వాల్వ్ అవుతారు, ఎలా చెక్కులు మీరు ప్రజలకు ఇస్తారు అంటూ కూడా ఇక్కడ ఆ కోర్టు ప్రతి ఎమ్మెల్యే పైన సీరియస్ అయిందట. ఒక్కసారి ఆ పూర్తిగా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ ఉచిత పథకాల తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. నిరుపేదల యువతుల వివాహాల కోసం ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ఆ చెక్కుల పంపిణీలో రాజకీయ నేతల జోక్యంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిందట. ఈ పథకాలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారుల ఎమ్మెల్యేలకు ఎలా పంపిణీ చేశారని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత అధికారులదని, ఆ సమయంలో సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారని మండిపడింది. ఎమ్మెల్యేలు స్వయంగా చెక్కులు ఇవ్వడానికి తీవ్రంగా తప్పుబడిన హైకోర్టు ప్రభుత్వ పరిపాలన వ్యవహారాల్లో ఇది స్పష్టమైన రాజకీయ జోక్యమే అవుతుందని హెచ్చరించిందట. దివ్యాంగుల సాయంపై లైన్ క్లియర్. మరోవైపు న్యాయస్థానం దివ్యాంగుల ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నది. దివ్యాంగుల అందించే ఆర్థిక సాయం పెన్షన్ కొనసాగింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ మేరకు ఆర్థిక సాయం మంజూరుకు సంబంధించిన జీవో నెంబర్ 4పై గతంలో విధించిన స్టేను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందట. దీంతో దివ్యాంగులకు ప్రభుత్వ సాయం అందేందుకు ఉన్న న్యాయపరమైన అడ్డంకిని తొలగిపోయింది. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు అంటే చాలా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేటువంటి స్కీములు పెట్టిందో, అప్పుడు పెట్టినప్పుడు ఎవరెవరికైతే ఇందులో పెళ్ళైన వారు అప్లై చేసుకొని ఇక్కడ పత్రికలు కావచ్చు, లేకపోతే చాలు తాళిగట్టినటువంటి ఫోటోలో కొన్ని అడుగుతుంది అప్లికేషన్ ఫామ్లో. అప్లై అయిపోయిన తర్వాత ఒక నెల 15 రోజుల్లో అప్లై అయిపోయిన తర్వాత డబ్బులు పడే అవకాశం ఉంటుంది. ఈ డబ్బులు పడినప్పుడు చెక్కులను ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలే ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఎమ్మెల్యేలు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు? రాజకీయ నాయకులు ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఇవి ఇవ్వాల్సింది అధికారులు. సరే, మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అధికారులు మాత్రమే ఈ చెక్కులు ఇవ్వాలి, రెవెన్యూ అధికారులు ఇస్తారు, కానీ మీరెందుకు అందులో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు? మీకు సంబంధం లేదంటూ కూడా వాళ్ళపైన వాళ్ళని హెచ్చరించిన తర్వాత మీరు ఇన్వాల్వ్ అవుద్దని చెప్పేసి. అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ విషయంలో అంటే ఇక్కడ ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తూ ఉన్నారు. ఉచితాలు ఎందుకు? ఇప్పటికే ఆర్థికంగా ఖజానా ఖాళీ అయిపోయింది. చాలా ఈ తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా వెనకకు పడిపోయేటువంటి ప్రమాదం జరగబోతోంది. కాబట్టి మీరు ఇట్లా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ప్రజలందరినీ కూడా సోమరిపోతులుగా తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం పని చేయటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందిలే, ఏదో ఒక రకంగా పెన్షన్లు ఇస్తుంది, లేకపోతే ఏదో డబ్బులు ఇస్తుందిలే అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి ఇవి ఖచ్చితంగా ఇవన్నీ మానుకోవాల్సింది అని చెప్పేసి హైకోర్టు ఇంతకుముందు సీరియస్ అవుతుంది. అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి పెన్షన్ విషయంలో కొనసాగించవచ్చు, అది అలా చాలా తోడ్పడుతుంది, చాలా ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పేసి కూడా హైకోర్టు కూడా దాన్ని స్వాగతించిందట. అదేవిధంగా వరుస విచారణలు. ఈ నెల ఆరంభం నుంచే ఉచిత పథకాల నిధుల వినియోగంపై హైకోర్టు వరుసగా పలు కీలక ప్రశ్నలు లేవనెత్తుతూ విషయం తెలిసిందే. ఆగస్టు 7న విచారణ సందర్భంగా కోటీశ్వర్లు, సంపన్నులు సైతం ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు పొందుతుండడంపై న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. గతంలో రైతుల కోసం అమలు చేసిన రైతు బంధు వంటి పథకాల ద్వారా బడా బాబులు, ధనవంతులు లబ్ధి పొందిన విషయాన్ని కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై జరిగిన విచారణలో హైకోర్టు ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ఉద్యోగుల జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు, భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంటే చట్టబద్ధత లేని ఉచిత పథకాలను నిధులు ఎలా మళ్లిస్తారని ప్రశ్నించిందట. వరుసగా విచారణ నిజంగా దాదాపు ఈ నెల రోజులుగా కూడా గత నెల ఎండింగ్ నుంచి కూడా ఇష్యూ కొనసాగుతుంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ఎవరెవరికి అందుతూ ఉన్నాయి? కోటీశ్వర్లకి, బడాబాబులకి ఎక్కువగా అందుతూ ఉన్నాయి. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఎవరికి కూడా, వాళ్ళ కుటుంబాలకు ఎవరికి కూడా అందట్లేదు అని చెప్పేసి చాలాసార్లు హైకోర్టు మాట్లాడడంతో పాటు స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లు వాడే వాళ్ళకి, లేకపోతే పెద్ద ఎత్తున బండ్లు లేకపోతే కార్లు వాడే వాళ్ళకి ఎందుకు ఈ పెన్షన్లు కావచ్చు, రేషన్ బియ్యం ఇస్తూ ఉన్నారు? వీళ్ళకి ఇవ్వడం వల్ల అంటే వీళ్ళు ఆల్రెడీ ఐఫోన్ కొనే వ్యక్తి, లేకపోతే యంత్రాలను కొనేటువంటి వ్యక్తి ఒక బియ్యం కొనుక్కొని తినలేడా? ఇటువంటి వ్యక్తులకు ఇవ్వడం కన్నా ఓన్లీ అసలు కూటికి లేని వాళ్ళకి, మధ్యతరగతి పేదలకి, రైతులకి లాంటి వాళ్ళకి రేషన్ బియ్యం ఇవ్వాలి. కానీ మీరు అటువంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సోమరిపోతులో తయారు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా గత ప్రభుత్వంలో రైతు బంధు విషయంలో మల్లారెడ్డి లాంటి కోటీశ్వర్లకు, చాలామంది బడా బాబులకు అందరికీ కూడా కొన్ని లక్షల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చింది. ఈ రైతు బంధులో సగానికి సైగం ఓన్లీ మల్లారెడ్డి లాంటి వ్యక్తులకే వెళ్ళిపోయినాయి. అంటే రాష్ట్ర ఖజానా మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రజల సొమ్ము, ప్రజల యొక్క పన్నులు కడుతున్నటువంటి ఆ సొమ్మంతా కూడా వీళ్ళ యొక్క రాజకీయ నాయకుల ఆ చేతివాటంతో వాళ్ళు తీసుకునే ప్రయత్నాలు జరిగాయి. ఇవన్నిటి వల్ల కూడా రాష్ట్ర ఖజానా మొత్తం కూడా ఆర్థికంగా వెనకపోయే పరిస్థితులు ఉండబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా
దీనికి సంబంధించి ఉచితాలను మానుకోవాల్సిందే, షాదీ ముబారక్ మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేసేటువంటి అవకాశాలు ఉండవు అని చెప్పేసి కూడా కోర్టు అయితే స్పష్టం చేస్తుంది. ఇంకా దీనికి సంబంధించి విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి అసలు ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పి చూడాలి. ఖచ్చితంగా ఇటువంటి సంబంధించి ఇష్యూలన్నిటి విషయంలో ఖచ్చితంగా ప్రెస్ టీవీ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, గొంతు విప్పుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు అంటే ప్రతి ఇష్యూలో కూడా అంటే న్యూట్రల్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇటు కాంగ్రెస్ పార్టీ అని కాదు, బీఆర్ఎస్ పార్టీ అని కాదు, లేకపోతే బీజేపీ అని కాదు, లేకపోతే సిపిఎం లాంటి ఆ లెఫ్ట్ పార్టీలు ఏవైనా సరే వేటికైనా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ ఖచ్చితంగా వెళ్ళి మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు కూడా చూస్తూ ఉన్నాం, దాదాపు సంవత్సర కాలంగా కూడా దాదాపు ఎప్పుడు ప్రజల కోసమే స్పందిస్తూ ఉన్నాం, మద్దతుగా ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటా ఉన్నాం. అలాగే ఎవరైతే ఉపాధ్యాయులు ఆ జీతాలను ఉపాధ్యాయుల పక్షాన ఉంటా ఉన్నాం, పెన్షన్స్ రాకపోతే వాళ్ళ పక్షాన ఉంటా ఉన్నాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరికైనా ఇబ్బంది జరిగినా వాళ్ళ యొక్క డ్యూటీలు పైన లేకపోతే అక్కడ ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయిన వాళ్ళ పక్షాన ఉంటా ఉన్నాం. ఖచ్చితంగా ఏ పార్టీ అని కాకుండా ఏ వ్యక్తి అని కాకుండా ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యాయం వరకు మాత్రం ఒక కాజ్ కోసం పోరాటం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్లస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్స్ అంటే ఏమైనా మీకు సంబంధించి సందేహాలు ఇవ్వాలనుకున్నా, లేకపోతే నేను తప్పుడుగా వార్తలు చేస్తుంటే మీ సందేహాలు ఇవ్వాలనుకున్నా, ఏమైనా మీ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు ఆ ఫోన్ నెంబర్ ఏమైనా మీ కామెంట్ రూపంలో పెట్టి ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా మీకు కొండంత అండగా ఉంటామని చెప్పేసి కూడా తెలుసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ఆ ప్లస్ టీవీని ఆదరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.